నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ప్రజలందరికీ యూసఫ్ కార్గో వారు పవిత్ర రంజాన్ మాసం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, కువైట్ నుంచి మీరు రంజాన్ పండుగ సందర్భంగా మీ ఇంటికి సామాన్లు పంపించాలనుకుంటూ ఉన్నారా? అయితే మీకోసం యూసఫ్ కార్గో వారు బంపర్ ఆఫర్లు తీసుకొని వచ్చారు. ప్యాకింగ్ ఫ్రీ, ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో రేపు ఈద్ ప్రార్థనలు చేసే వారికి ముఖ్య గమనిక. కువైట్లోని ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క నిబంధనలు పాటించాలని చెప్పి కువైట్ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం కువైట్లో శుక్రవారం రేపు ఉదయం 6:08 కువైట్లో ఈద్ ప్రార్థనలు ప్రారంభమవుతాయి. అలాగే కువైట్లోని బహిరంగ ప్రదేశాలలో, అలాగే కువైట్లోని ప్రత్యేక స్థలాలలో మనం చూసుకుంటే కానీ ఈద్ ప్రార్థనల్లో ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిషేధించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే కానీ బహిరంగ ప్రదేశాలలో ఈద్ ప్రార్థనలు చేయడం అంత సురక్షితం కాదని చెప్పి మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజాగా మనం చూసుకుంటే ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరొక కీలక ప్రకటన చేసింది. కువైట్ దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కువైట్లోని ప్రముఖ గ్రాండ్ మసీదులో ఈద్ ఆల్ ఫితార్ మరియు శుక్రవారం ప్రార్థనలకు అనుమతించడం లేదని చెప్పి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కువైట్ దేశంలో ప్రస్తుతం ఉన్న అసాధారణ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక యంత్రాంగం పేర్కొంది. భక్తులకు కలిగే అసౌకర్యానికి గ్రాండ్ మసీదు యంత్రాంగం విచారం వ్యక్తం చేస్తూ ఈసారి ప్రార్థనల కోసం భక్తులను స్వీకరించలేకపోతూ ఉన్నామని చెప్పి గ్రాండ్ మసీదు ప్రకటించింది. కువైట్లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ప్రభుత్వం సూచించిన ఇతర ప్రాంతాల్లో లేదా స్థానిక మసీదులలో ప్రార్థనలు చేసుకోవాలని చెప్పి కోరింది. కాబట్టి కువైట్లో ఉన్న కువైటీ పౌరులు మరియు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో మీ దగ్గరలోని మసీదులకు వెళ్ళి ఈద్ ప్రార్థనలు చేసుకోవాలని చెప్పేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకే చోట పెద్ద సంఖ్యలో జనం గుమికూడడం నిషేధించబడింది. కాబట్టి ప్రస్తుత పరిస్థితులు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కువైట్లో ఉన్న ప్రజలందరూ తమకు సహకరించాలని చెప్పి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.